చూడండి, మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ప్రకటన 11:3-12 ప్రకారము, అలాగే ప్రకటన గ్రంథం 7:1-8 ప్రకారము మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు సాక్షులు మరి యొక్క సువార్తను ప్రకటిస్తున్నట్లుగా, అలాగే 1,44,000 మంది యూదు సేవకులు ఆయన ప్రకటిస్తున్నట్టుగా ఈ మహాశ్రమల దినాల్లో కూడా ఈ యొక్క సువార్తను గురించినటువంటి మరి ప్రకటన అనేటువంటి జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రవచనము 2 రకాలుగా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు నెరవేర్చబడుతుంది, ఇక ముందు కూడా అది నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనము వాక్యము ద్వారా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, అయితే ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షిగా ఉండాలి. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నేను పాస్టర్ గారిని కాదు కదా, నేను ప్రసంగించలేను కదా, లేకపోతే నేను ఇతరులకు మిషనరీస్ చేసేటువంటి వర్క్ నేను చేయలేను కదా, లేదంటే ఈ యొక్క పాంప్లెట్స్ కానీ ట్రాక్స్ కానీ నేను పంచిపెట్టలేను కదా, లేదా బైబిల్స్ నేను పంచిపెట్టలేను కదా అని చాలామంది ఏమనుకుంటారంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ యొక్క యేసు ప్రభువారి యొక్క ప్రవచనం నెరవేర్పులో, లేదంటే దేవుని యొక్క రాజ్యము ఆ నెరవేర్పులో మనము కూడా పాలిభాగస్తులు అవుతూ మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షిగా తయారవ్వాలి. సాక్ష్యం చెప్పడానికి మనం పాస్టర్స్ కావాల్సిన అవసరం లేదు. సాక్ష్యం చెప్పడానికి మనం గొప్ప ప్రసంగికులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మనము ఈ సువార్తను గురించినటువంటి సాక్ష్యం చెప్పడానికి మనకి థియాలజీ తెలియాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే థియాలజీ కాలేజెస్లో ఈ యొక్క వేదాంత పాఠశాలలోకి వెళ్ళి మనము ఆ వేదాంతాన్ని అభ్యాసం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ నిజ జీవితంలో నీ దేవుడు నీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొచ్చాడో అది ఇతరులకు మనం చెప్పగలిగితే అదే మనం యేసు ప్రభువారికి ఒక సాక్షిగా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఎవరికి చెప్పాలి? మొదట మన కుటుంబంలో ఉన్న వారికి చెప్పాలి. రక్షించబడినటువంటి మనము మన కుటుంబంలో వారికి చెప్పాలి, మన రక్త సంబంధికులకి చెప్పాలి, అలాగే మన స్నేహితులకి చెప్పాలి, మన సహ ఉద్యోగులకు మనం చెప్పాలి, అలాగే మన పొరుగు వారికి ఈ సువార్తను మనం ప్రకటించవలసిన వారుగా ఉన్నాము. ఈ భారాన్ని కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త చాలా విరివిగా అది ప్రబలుతూ అనేక మంది హృదయాల్ని తాకుతూ అనేక మంది దేవుని తట్టు తిరిగేటువంటి వారుగా ఉంటారు. అయితే ఈ విశ్వాసి అనేటువంటి వారు ఎలా సాక్షిగా ఉండాలో అంత మాత్రమే కాదు, ఒక బేర్ ఫుట్ ఇవాంజలిస్ట్గా ఉండాలి. వాట్ ఈజ్ మెంట్ బై బేర్ ఫుట్ ఇవాంజలిస్ట్ అంటే ఇక్కడ బైబిల్ కళాశాలలో మనం థియాలజీ చేయాల్సినటువంటి అవసరం లేదు. నా ఉద్దేశం చేయకూడదని కాదు, కానీ అవకాశం ఉంటే మనం చేయొచ్చు. కానీ దేవుని యొక్క సువార్తను చెప్పడానికి మనకు థియాలజీ కళాశాలలో థియాలజీ చేయాల్సినటువంటి అవసరం లేదు, లేదా మనము పెద్ద పెద్ద వేదికల మీద మనం ప్రసంగించాల్సినటువంటి అవసరం లేదు, లేదంటే ఈ మైక్రోఫోన్స్ పట్టుకొని ప్రసంగాలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ అవసరమైంది ఒక్కటే, అదేంటి తెలుసా? నీ జీవితం మార్పు చెందినటువంటి నీ జీవితము, నీవు రక్షణ పొందినటువంటి విధానము, అది మాత్రమే తెలియజేస్తే చాలు, ఇతరులకు తెలియజేస్తే చాలు. అదే సువార్త చెప్పటం. మీరు యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తే ఒక గుడ్డివాడు చెప్పిన మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను అడిగినప్పుడు అంటున్నాడు, అయ్యా ఒకటి నాకు తెలుసు, నేను గుడ్డివాడును, ఇప్పుడు చూస్తున్నాను. ఇదిగో ఆ నజరేయుడైన యేసు నన్ను ఆ గుడ్డితనంలో నుంచి నన్ను చూపు పొందేటట్టుగా చేశాడు అని తను చెప్పిన సాక్ష్యాన్ని మనము చూడగలము. అలాగే సమరయ స్త్రీని కూడా మనం చూసినట్టయితే ఆ ఊరిలోనికి వెళ్ళి యేసు తన జీవితంలో ఏ క్రియ అయితే చేశాడో ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా సాక్ష్యం చెప్పింది. ఆమె ఏం ప్రసంగం చేయలేదు, లేకపోతే థియాలజీని బోధించలేదు, ఆమె ఏమి పెద్ద వేదికలను ఏర్పాటు చేసుకుని ఏమీ చేయలేదు, జస్ట్ తన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకున్నది. కాబట్టి ఈ రోజున మనము ఒక విశ్వాసి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక సాక్షిగా ఉండి తన సువార్తను చెప్పగలిగితే దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనము కూడా మన వంతు ఆ పనిని మనం కూడా చెయ్యొచ్చనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వీ మస్ట్ బి ఏ బేర్ ఫుట్ ఇవాంజలిస్ట్. మనం అందరం కూడా ఒక బేర్ ఫుట్ ఇవాంజలిస్ట్గా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, నీ సాక్ష్యాన్ని చెప్పాలి. సాక్ష్యం ఎలా చెప్పాలి అంటే, మన సాక్ష్యాన్ని ఎలా చెప్పచ్చు అంటే, నేను ఎలా ఉండేవాడిని, రక్షించబడక ముందు నేను ఎలాంటి వాడను, యేసును నేను ఎలా కలుసుకున్నాను, రక్షించబడిన తర్వాత నాలో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేదే సాక్ష్యము. మరొకటి ఏమీ కాదండి, ఇదే సాక్ష్యం.
చాలామంది జీవితాల్లో వారి సాక్ష్యాలు మనం విన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటో తెలుసా? అయ్యో, నేను ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్నాను, ఒకప్పుడు నేను మోసకారిగా ఉన్నాను, ఒకప్పుడు నేను లంచగొండిగా ఉన్నాను, ఒకప్పుడు నేను వ్యభిచారిగా ఉన్నాను, ఒకప్పుడు నేను దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాను. ఇదిగో యేసు ప్రభువుని నేను తెలుసుకున్నాను, ఆయన వాక్యం చేత నేను పట్టబడ్డాను, లేదంటే పలానా దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను పట్టబడ్డాను, లేదంటే దేవుడు నాతో మాట్లాడు, ఇప్పుడు నా జీవితం మారిపోయింది, నేను ఉన్నటువంటి పాప స్థితిలో నుంచి నేను బయటకు వచ్చాను అని అనేక మంది తమ సాక్ష్యాన్ని తెలియజేస్తారు. అదే సాక్ష్యం చెప్పడం అంటే. ఈ సాక్ష్యము మనం అనుకోవచ్చు ఎంతోమందిని అది కదిలించేదిగా ఉంటుంది. ఒక చిన్న మాట ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలని చేయగలుగుతుంది. అలాంటి వారిగా మనం ఉన్నామా? ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షిగా ఉండాలి. ఆ విశ్వాసి ఒక బేర్ ఫ్రూట్ ఇవాంజలిస్ట్గా ఉండాలి. అతడు తన సాక్ష్యాన్ని చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకానికి మనం వెలుగుగా ఉండాలి. అంటే ఈ లోకమంతా కూడా పాపమని చీకటిలో మగ్గిపోతున్నప్పుడు ఆ కటిక చీకటిలో ఉన్నటువంటి మనము జ్యోతుల వలె, వెలుగు వలె మనం ఉన్నప్పుడు ఆ అనేక మందికి ఆ చీకటిలో నుంచి వారి చీకటిని పారద్రోలి వెలుగు సంబంధులుగా మనం చేయగలము. ఎప్పుడు? మనం వెలిగించబడుతూ ఉన్నప్పుడు, మనం వెలుగుగా ఉన్నప్పుడు, మన జీవితం అనేటువంటిది వెలుగుగా ఉన్నప్పుడు. ప్రపంచం ముందుగా మన జీవితాన్ని చూస్తుంది, తరువాతే మన మాటలు వింటుంది. చూడండి, మనం అనుకుంటాం మన మాటలను ఇతరులు వింటారేమో అనుకుంటున్నాం. నో. ఈవెన్ మన ఇంటిలో కూడా మన బిడ్డలను కూడా మనం చూస్తే వాళ్ళు మన మాటల కంటే కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఈవెన్ ప్రపంచం కూడా అంతే. మన మాటల కంటే కూడా ముందు మన యొక్క ప్రవర్తనది చూస్తుంది. మన ప్రవర్తనలో ప్రేమ, మన ప్రవర్తనలో పవిత్రత, మన ప్రవర్తనలో ఆ క్షమించేటువంటి గుణము, వినయము, విధేయత, నిజాయితీ, కనికరము అనేటువంటివి మన జీవితంలో ఉంటే ఇదే మన జీవితము సువార్తకు సాక్ష్యంగా ఉండటం అంటే. మన జీవితంలో మన సాక్ష్యం ఏదైతే చెప్తున్నామో ఆ సాక్ష్యం అనేటువంటిది మన క్రియల్లో కనపరిచినప్పుడు చాలామంది మన మాటలు వినకుండానే మన ప్రవర్తన చూసి దేవుడి దగ్గరికి వస్తారు. అంటే సువార్త మన క్రియల ద్వారా, మన జీవితం ద్వారా ఇతరులకు మనము తెలియచేయవచ్చు. నో నీడ్ ఆఫ్ ఏ థియాలజీ డిగ్రీ, నో నీడ్ ఆఫ్ ఏ గ్రేట్ సర్మన్స్ ఆర్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద టాలెంట్స్. జస్ట్ ఇన్ యువర్ లైఫ్, మన జీవితంలో క్రీస్తుని కనపరచగలిగితే అదే గొప్ప సువార్త. అది మన జీవితంలో మనం చెయ్యాలి. ఎందుకంటే మన దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన వెలుగును ఇతరులకు మనము చెప్పేవారుగా ఉండాలి. చివరిగా ఇంకో మాట కూడా చెప్తాను నేను. సువార్తను మనం ఏం చేయాలంటే ఆదరించాలి. వై? బికాజ్ ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఈ సువార్తే. మనం ఈరోజు రక్షించబడ్డాము అంటే కారణము ఈ సువార్తే. మనం దేవుళ్ళో నిలిచి ఉన్నామంటే కారణం ఈ సువార్తే. కాబట్టి ఈ సువార్తను కూడా ఆదరించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. చాలామంది ప్రతి ఒక్కరూ కూడా మిషనరీస్ కాలేరు. అది అందరి పిలుపు కూడా కాదు. చాలామందికి ఆ భారం ఉంటుంది, నేను కూడా మిషనరీ అవ్వాలి, లేదా అనేక మందికి నేను సువార్తను ప్రకటించాలి అని. కానీ అందరూ సువార్తకులు కాగలరు కానీ మిషనరీస్ కాలేరు. ప్రతి ఒక్కరూ కూడా కానీ మిషనరీస్ కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఆ మిషన్స్లో భాగస్వాములు కావచ్చు. We may not become a missionary, but we may be partaker of that missions. అది ఎలాగూ అంటే ప్రార్థించుట ద్వారా. ఎవరైతే ఆ మిషనరీస్ వర్క్ చేస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థించడం ద్వారా, లేదా నీ లోకల్ చర్చ్కి నువ్వు దేనికైతే అటాచ్ అయ్యావో నీ సేవకుడు చేసేటువంటి ఆ సువార్త పరిచర్య కొరకు నీ వంతుగా నువ్వు ప్రార్థించడం వల్ల ఈ సువార్తను నువ్వు కూడా ఆదరించిన వాడవు, ఆదరించిన దానవు అవుతావు. ప్రార్థన చేస్తున్నావా నీ దైవజనుడి కొరకు, లేదా నీ సంఘంలో ఉన్నటువంటి దైవజనుడు, ఆ దైవజనుడితో పాటు ఉన్నటువంటి యవనస్తులు చేస్తున్నటువంటి ఈ సువార్త పనిలో నీవు పాలుభాగస్తుడవుతున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావు వారి కొరకు? ఈరోజు సంఘము విస్మరిస్తుంది ఈ విషయాలను. మన సంఘంలో నుంచే మిషనరీస్ తయారవ్వాలి, మన సంఘంలో నుంచే సువార్థికులు తయారవ్వాలి, మన సంఘంలో నుంచే సేవకులు అనేటువంటి వారు రావాలి. ఆ విధంగా వచ్చేటట్లుగా ప్రార్థనా సహకారాన్ని మనం అందించాలి. తద్వారా మనం ఈ సువార్తను ఆదరించినటువంటి వారుగా అవుతాం. ఎందుకంటే ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఈ సువార్త కాబట్టి. రెండవది, మనము ఆర్థిక సహాయం ద్వారా,
మనం సంపాదించుకునేటువంటి ఆ సంపాదనలో కనీసము మనము దశమ భాగానన్న మనము దేవుని కొరకు ఖర్చు పెట్టేవారుగా మనం ఉన్నామా? ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఈ దశమ భాగం గురించి చాలా వైరల్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా దాని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది పాత నిబంధన గ్రంథంలో. ఏమని? దశమ భాగం ఇవ్వమని చెప్పి. చాలామంది ఆ ఇంగ్లీష్లో దాన్ని ఏముంటుందంటే తైత్ అని ఉంటుంది. దశమ భాగం కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి. అంతే మాత్రమే కాదు, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు హృదయపూర్వకంగా నువ్వు వర్ధిల్ల కొలది ఇవ్వమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే నేనైతే నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ మనం వర్ధిల్ల కొలదుగా మనం కంటే కూడా అట్లీస్ట్ దశమ భాగం అన్న మనం ఇవ్వగలగాలి కదా. ఎందుకు ఇవ్వాలి అంటే ఈ సువార్త వ్యాప్తి కొరకు. ఆ సువార్త చేస్తున్నటువంటి సేవకుడు బ్రతకాలంటే, ఆ సువార్త చేస్తున్నటువంటి సేవకుని యొక్క కుటుంబం బ్రతకాలంటే, మనం ఎవరో కొంతమంది సెలబ్రిటీ ప్రీచర్స్ చూసి, ఆ సెలబ్రిటీ పాస్టర్స్ని చూసి సేవకులందరూ ఇలాగే ఉంటారని చాలామంది పొరబడుతున్నటువంటి వారు ఉన్నారు. నాకు తెలుసు ఎంతోమంది సేవకులు దేవుని నిమిత్తము మరి వారు ఆ పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, దారిద్ర్యతను అనుభవిస్తున్నటువంటి వారు, వారికున్నదంతా కూడా దేవుని కొరకు ఖర్చు అయిపోయి ఆస్తులు అనేటువంటి వాటిని పోగొట్టుకున్నటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సువార్తను ఆదరించడం అంటే నీ ప్రార్థనా సహకారం ద్వారా, నువ్వు ఆర్థికంగా కూడా సహాయం చేయడం ద్వారా. దైవజనులు ఎన్నో మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఆ మీటింగ్స్ కొన్ని లక్షల్లో వ్యయమవుతూ ఉంటుంది. దాన్ని మరి ఆ భారాన్నంతా ఎవరు మోస్తారు? మనమే కదా. సంఘంలో ఉన్నటువంటి మనము ఆర్థికంగా వారిని బలపరచాలి కదా. ఎంతో దూర ప్రయాణాలు చేసినటువంటి వారుగా సేవకులు ఉంటూ ఉంటారు. వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చే విషయంలో, సువార్త పనిలో మనము కూడా వారికి ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి వారుగా మనం ఉన్నాము. చూడండి, మూడవది మిషనరీస్ని ప్రోత్సహించడం ద్వారా. నీ సంఘములోనే నీ దైవజనుడు ఒక సేవకుల్ని తయారు చేస్తున్నప్పుడు, ఆ సేవకుల్ని తయారు చేస్తున్నప్పుడు మిషనరీస్ని కనుక ఒకవేళ తయారు చేస్తున్నట్లయితే, ఆ మిషనరీస్ వారు చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు చేసేవారు వాటిలన్నిటినీ విడిచిపెట్టి వారు చాలా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సౌకర్యాలన్నీ మర్చిపోయినప్పుడు వారి యొక్క మరి అవసరాల కోసం, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ యొక్క మినిమం రిక్వైర్మెంట్స్ కొరకు వాళ్ళని మనం ప్రోత్సహించాలి కదా. సువార్తను ఆదరించడం అంటే ఇదే. మిషనరీస్ని ప్రోత్సహించడం ద్వారా, ఆ మిషనరీ వర్క్స్ని మరి చేసేటువంటి వారిని ప్రోత్సహించడం ద్వారా, అలాగే కొంతమంది ఈ బైబిల్స్ని పంచేటువంటి ఆ యొక్క పని ఉంటుంది, వారిని ప్రోత్సహించడం ద్వారా, అలాగే స్థానిక నీ సంఘానికి సహాయం చేయడం ద్వారా, లేదంటే నీవే కొన్నిసార్లు సువార్త కూడికలు నీ దైవజనుడితో పెట్టించడం ద్వారా, ఈ రకంగా నీవు అనేక విధాలుగా నీవు ఈ యొక్క సువార్తను ఆదరించవచ్చు. చూడండి, మనము ఈ భూమి మీద చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనము చాలా ధనాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం. కొన్ని ఎసెట్స్ని మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆ ఎసెట్స్ని కొనుక్కున్నప్పుడు అది మల్టిప్లై అయి ఉంటుంది. మన బిడ్డలు దాన్ని మల్టిప్లికేషన్ అయినప్పుడు దాన్ని అనుభవిస్తారు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతీది కూడా ఒకరోజు నశించిపోతుంది. కానీ మనము దేవుని కోసం ఖర్చు పెట్టేది పరలోకంలో మనం పెడుతున్నటువంటి పెట్టుబడి. ఈ భూమి మీద దేవుని కోసం మనం ఖర్చు చేసే ప్రతీది కూడా అది పరలోకంలో మనం పెట్టుబడి పెడుతున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తను మనము ఆదరించాలి. ప్రార్థన చేయటం ద్వారా, ఆర్థిక సహాయం చేయటం ద్వారా, మిషనరీస్ని ప్రోత్సహించడం ద్వారా, బైబిల్ని పంపిణీ చేయటం ద్వారా, లేదంటే మనం సంఘ కాపరులను స్థానిక సంఘానికి మనం సహాయం చేయటం ద్వారా పరలోక రాజ్యంలో మనం పెట్టుబడి పెడుతున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, ఈ సువార్తను ఎవరు ఏమి చేసినా ఈ సువార్తను ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు. ఎందుకో తెలుసా? బికాజ్ ఇది మనుషుల పని కాదు, ఇది దేవుని పని. దేవుని పని ఎవరు ఆపగలరండి? తన నోటి మాట చేత ఈ శూన్యంలో ఉన్నదాన్ని సృష్టించినటువంటి దేవుడిని, ఆ ఓమ్ని పొటెంట్ సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడిని ఎవరు ఆపగలరు? ఆయన పని ఎవరు ఆపగలరు?
కొన్నిసార్లు దానికి ఆటంకం కలిగించవచ్చేమో, దానికి అడ్డంకులు సృష్టించవచ్చేమో. అది తాత్కాలికమే, కానీ దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎందుకో తెలుసా? రోమా సామ్రాజ్యం అనుకుంది ఈ క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని ప్రయత్నం చేసింది, దాని వల్ల కాలేదు. కమ్యూనిస్టులు ప్రయత్నం చేశారు, వారి వల్ల కాలేదు. నాస్తికులు ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు, వారి వల్ల కాలేదు. అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఈ క్రైస్తవ్యాన్ని ఆపు చేయాలని, నాశనం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా ఈ సువార్త ముందుకు కొనసాగుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది మనుషుల పని కాదు, దేవుని పని. సో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వచ్చాను. ఈరోజు మరొకసారి మూలవాక్యంలో మత్తయి సువార్త 24:14 ప్రకారము ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రజలందరికీ ప్రకటించబడిన తరువాతే అంతం వస్తుందని చెప్పబడిన ఈ ప్రవచనము ఈ రోజున నెరవేర్చబడింది. ఇక ముందు కూడా అది నెరవేర్చబడుతుంది. అయితే ఈ యొక్క మహాకార్యములో, ఈ దైవ కార్యములో నీ పాత్ర ఏమిటి? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒకసారి మనల్ని మనం ఇంట్రోస్పెక్టివ్ చేసుకుందాం. మన యొక్క పాత్ర ఏమిటి? నేను యేసును స్వీకరించానా? యేసు ప్రభువారిని నేను సొంత రక్షకునిగా అంగీకరించానా? ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది అంటే అర్థం ఏమిటి? దేవుని రాకడికి మనం సమీపంగా ఉన్నామని. దేవుని రాకడ ఏదో ఒక సమయంలో వస్తుంది. వచ్చినప్పుడు లేదా నీ పోకడ జరిగినప్పుడు నీవు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఓకే, అంగీకరించకపోతే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఈ మహాకార్యంలో నీ వంతు పాత్ర నువ్వు పోషించాలంటే, లేదా నీ పాత్ర ఏమిటని నువ్వు ప్రశ్నించుకుంటే, మొదటి ప్రశ్న ఏమిటంటే నీవు యేసును స్వీకరించావా? రెండవది, నేను ఎవరికైనా సువార్త చెప్పానా? అట్లీస్ట్ 1%, ఒక్కరినైనా దేవుని సన్నిధికి నడిపించానా? ఒక్కరికైనా నేను సువార్తను ప్రకటించానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. మనం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు. నేను చెప్పిన రీతిగా జస్ట్ మన సాక్ష్యాన్ని, రక్షించబడిన నీ యొక్క జీవితాన్ని చాలా సాధారణంగా, సింపుల్గా, కొన్నిసార్లు నువ్వు ఏమి చెప్పకపోయినా నీ జీవితంలో నువ్వు క్రీస్తుని కనపరచడం ద్వారా ఇతరులను దేవుడి దగ్గరికి నీవు నడిపించవచ్చు కదా. నీ కుటుంబంలో వారే చాలామంది రక్షణ లేని వారు ఉంటారు. నీ రక్త సంబంధికుల్లోనే దేవుని ఎరగనటువంటి వారు ఉంటారు కదా. ఒక్కసారైన వారికి నీ సువార్తను ప్రకటించావా? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి ఆ యొక్క మార్పును, ఆ ట్రాన్స్ఫర్మేషన్ను, ఆ సాల్వేషన్ని ఇతరులకు నువ్వు పంచగలిగావా? వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయగలిగావా? ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. నీ స్నేహితులు, నీ బంధువులు, నువ్వు వర్క్ చేసే చోట ఇలాగా అనేక రీతిలుగా ఇతరులకు ఒక్కసారైనా నువ్వు సువార్త చెప్పావా? మూడవది, నీ జీవితము క్రీస్తుకు, యేసు ప్రభువు వారికి ఒక సాక్ష్యముగా ఉన్నదా? నీ జీవితంలో ప్రేమ, క్షమాపణ, పవిత్రత, నిజాయితీ, కనికరము, ఇతరులను క్షమించేటువంటి గుణాలు కలిగినటువంటి క్రీస్తుకు ఒక సాక్షిగా నీ జీవితం ఉన్నదా? పరిశీలన చేసుకో. చివరిగా, దేవుని రాజ్య విస్తరణకు నీవు ఏ విధంగా సహాయం చేస్తున్నావు? నీ పాత్ర ఏమిటి? ఈ యొక్క సువార్త నువ్వు ఆదరిస్తున్నావా? ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం చేయటం ద్వారా, నీ స్థానిక సంఘ యొక్క కాపరిని చేతులు ఎత్తిపట్టడం ద్వారా, మిషనరీస్ని ప్రోత్సహించడం ద్వారా, దేవుని యొక్క బైబిల్ని పంచడం ద్వారా, ఇలా అనేక రీతులుగా నీవు ఆ రాజ్య విస్తరణలో నీ వంతు పాత్ర నువ్వు పోషిస్తున్నావా? ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, ఆ సింహాసనం ఎదుట ప్రతి దేశంలోనూ, ఆ రోజున ప్రతి జాతిలోను, ప్రతి భాష మాట్లాడేవారిలోను, ప్రతి ఒక్క ప్రజల్లో నుండి వచ్చిన వారు అనేక మంది దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడబోతున్నారు. అందరూ కలిసి యేసు ప్రభువు వారిని ఆరాధించబోతున్నారు. అట్లాంటి గొప్ప భాగ్యంలో అనేక మందిని మనం ప్రోత్సహించేవారికి ఉన్నప్పుడు, లేదా పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు, ఈ గొప్ప పనిలో, ఈ యొక్క మహత్కార్యంలో నీవు కూడా పాత్ర పోషించి, నీవు కూడా పాలిభాగస్తుడైనప్పుడు, బలా మంచి నమ్మకమైన దాసుడా అని దేవుని చేత పిలువబడతావు. ఆ రోజు ఆ గొప్ప సమూహంలో అనేక దేశాల్లో నుంచి, అనేక ప్రాంతాల్లో నుంచి, అనేక జాతుల్లో నుంచి, ఆ రకరకాల ప్రజల్లో నుంచి, అనేక భాషలు మాట్లాడే వారిలో నుంచి, విభిన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి వారిలో నుంచి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఆరాధిస్తున్నప్పుడు, నీవు కూడా కొంతమందిని ఈ సువార్త పనిలో పాలిభాగస్తున్నప్పుడు ఎంత అతిశయం మనం కలుగుతుంది, లేదా ఎంత గొప్ప భాగ్యంగా దాన్ని మనం ఎంచుకుంటామో ఆలోచన చేద్దాం.
సో ప్రియ దేవుని బిడ్డ, ఈ సువార్త వ్యాప్తిలో మనము కూడా పాలిభాగస్తులు అవ్వాలనేటువంటిది ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశము. మూలవాక్యంలో చెప్పిన రీతిగా ఈ రాజ్య సువార్త లోకమందున్నంత వారికి అందరికీ ప్రకటించేంత వరకు కూడా అంతము రాదు. అయితే ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ సువార్త గాస్పెల్ అనేటువంటిది ప్రపంచం నలుమూలకి వ్యాప్తి చెందుతుంది. అంటే దాని అర్థము మనము అంతానికి దగ్గరగా ఉన్నాం, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం. అయితే ఈ మహాకార్యంలో, ఈ సువార్త మరి ప్రకటించేటువంటి ఆ మహాకార్యంలో మనము కూడా పాలిభాగస్తులు అవ్వాలనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రోత్సహిద్దాం, మనం కూడా పాలిభాగస్తులు అవుదాం. దేవుడి మాటలు దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ కొందనాలు తండ్రి. అయ్యా, నిజమే మత్తయి సువార్త 24:14 ప్రకారము తండ్రి, ఈ రాజ్య సువార్త ప్రభువా ప్రపంచమంతా కూడా అది ప్రకటింపబడినప్పుడు అంతవరకు ప్రకటించబడుతుంది, ఆ తరువాతే అంతము వస్తుందని నీవు తెలియజేశావు. ఈ ప్రవచనము ఇది ఒక అభిప్రాయం కాదు ప్రభువా, ఇది బైబిల్ ప్రకారము నీవు నోటితో చెప్పినటువంటి ఈ ప్రవచనము, దాని యొక్క నెరవేర్పుని ఈరోజు మేము చూస్తున్నాం. ఆ రోజు ప్రవచనం చెప్పినప్పుడు అందరూ అనుకుని ఉండొచ్చు, అయ్యో ఇది సాధ్యమవుతుందా, ఈ రోమ సామ్రాజ్యం ఉండగా ఈ క్రైస్తవ్యం అనేటువంటిది మరి విస్తరిస్తుందా అని వారందరూ అనుకోవచ్చు. కానీ ఇది మనుషులు కల్పించినటువంటిది కాదు, లేదా మనుషుల పని కాదు, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని. కాబట్టి ఇది ఈ రోజున తండ్రి ప్రపంచవ్యాప్తంగా అది ప్రబలింది, అనేక మందికి ఈ సువార్త వెళ్ళింది ప్రభువా, ఇప్పుడు కూడా ఇంకా వెళుతూనే ఉన్నది తండ్రి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువా, ఇప్పుడు ఈ యొక్క అంతానికి మేము దగ్గరగా ఉన్నామనే విషయాన్ని మాకు అర్థమవుతుంది. అయితే ఈ మహాకార్యములో, ఈ సువార్తను ప్రకటించేటువంటి ఈ కార్యములో మేము కూడా పాలిభాగస్తులు అవ్వాలని విషయాన్ని మాకు తెలియజేశారు. కారణము, ప్రపంచానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఈ యొక్క సువార్తే కదా. ఈ సువార్త లేకపోతే ప్రపంచంలో ఉన్న వారందరూ నశించిపోతారు. అది ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రజలైనా, వారికి ఉన్నటువంటి ఏ భాష మాట్లాడేవారైనా, ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలున్నా ఈ యొక్క సువార్త లేకపోతే రక్షించబడరు కదా ప్రభువా. వారి విద్య వారిని రక్షింపబడదు, ఈ టెక్నాలజీ వారిని రక్షించదు, లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళు రక్షించలేరు, ఈ ధనము మనల్ని రక్షించదు. కానీ ఈ సువార్త ఒకటే రక్షించబడుతుంది కదా. అందుకే నీవు చెప్తున్నావు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేరని చెప్పావు. అవును తండ్రి, అది అక్షర సత్యం. మాలో ఉన్నటువంటి ఈ పాపము పోవాలంటే, మాలో ఉన్నటువంటి ఆ అపరాధము నుండి మనం తొలగించబడాలంటే నీవు సిలువలో కార్చిన రక్తం ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి ఈ సువార్తను మేము విన్నాం, మేము రక్షించబడ్డాం. లోకంలో అనేక మందికి ఇంకా ఈ సువార్త అందించబడలేదు, చాలామంది ఇంకా రక్షించబడినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఈ సువార్త వ్యాప్తిలో తండ్రి, ఈ మహాకార్యంలో మేము కూడా పాలిభాగస్తులు అవుతూ రేపు ఆ యొక్క రాజ్యంలో, నీ రాజ్యంలో వచ్చినప్పుడు మేము కూడా సంతోషంలో పాలిభాగస్తులు అవునట్లుగా మీరు సహాయం చేయమని, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో ఈ వాక్యం ద్వారా వారిలో ఒక క్రియ జరిగించి ఆ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం,
ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రియ యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ మీకే కదా, యజమాని నిధులన్నీ మీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితంబు మీకీయగా, వలదంచు వెనుదీసి విడిపో